హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ టాపిక్ ఏంటి అంటే, మీ పర్సన్, మీకు దూరమైన పర్సన్, మీకు నో కాంటాక్ట్‌లో ఉన్న పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో, వాళ్ళు మీతో రీయూనియన్ చేస్తారా? మీకు రీయూనియన్ జరుగుతుందా? అనేదైతే చూద్దాము. ఇవాళ టాపిక్ అయితే ఇదే అండి. ఎందుకంటే చాలా మంది రీయూనియన్ కోసం ఎదురు చూస్తున్నారు. నాకు మెసేజెస్ అనేవి వస్తున్నాయి వాట్సాప్‌కి. అలాగే కామెంట్స్‌లో కూడా పెడుతున్నారు. సో, అందుకని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రావాలనేదైతే ఉంది వాళ్ళ మనసులోని. రీయూనియన్ అనేది మీకు జరుగుతుందా? అనేదైతే చూద్దాము. ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. చూస్తున్న మా వ్యూవర్స్ రీయూనియన్ చేస్తారా? చూడండి, చేయాలని ఉంది వాళ్ళ మనసులో బాగా. ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి రీయూనియన్ జరుగుతుందా? చూస్తున్న మా వ్యూవర్స్ తోటి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ జరుగుతుందా? వీళ్ళకి వాళ్ళకి రీయూనియన్ అనేది ఉందా? మీకు వాళ్ళకి రీయూనియన్ అనేది ఉందా? చూస్తున్న వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఉందా? రీయూనియన్ అవుతుందా వీళ్ళకి? 3 కార్డ్స్ అయితే తీస్తాను. వాటికి క్లారిఫికేషన్ అనేది చూద్దాము. పక్కా రీయూనియన్ అయితే ఉంది మీకు. తప్పకుండా రీయూనియన్ అయితే ఉంది. రీయూనియన్ ఉందా? మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ పర్సన్ బాగా. రీయూనియన్ చెయ్యాలని అయితే అనుకుంటున్నారు. చూడండి, రీయూనియన్ రీయూనియన్ రీయూనియన్, ఆల్ రీయూనియన్ కార్డ్స్ ఇప్పుడు తీసిన కార్డ్స్ లో. కొంతమంది మీ పర్సన్ లో కూడా చాలా ఈగోయిస్టులు ఉన్నారండి. వీళ్ళు ఎలా చూడండి, వాళ్ళకి మీ పట్ల ఫీలింగ్స్, ప్రేమ, అభిమానము అనేది అన్నీ ఉన్నాయి. కానీ వస్తున్న ఆ ఫీలింగ్స్ కూడా అణిచివేసుకుంటున్నారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కావాలని అణిచిపెట్టుకుంటున్నారు. ఇగో, కొంతమందికి ఈగో యాటిట్యూడ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. కానీ మిమ్మల్ని మర్చిపోయే ఛాన్స్ అయితే లేదు. కాలచక్రం తిరిగి తిరిగి మళ్ళా మీ దగ్గరికే రావాలి అన్నట్లు ఆ కాలచక్రం తిరిగినట్లే తిరిగి తిరిగి మళ్ళా రావడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ మీ లవ్ లైఫ్ నెక్స్ట్ లెవెల్‌కి అయితే వెళ్తుంది. కానీ కొంతమంది ఇక్కడ థర్డ్ పర్సన్స్ వల్లే కొంచెము బ్యాక్ స్టెప్ వేస్తున్నారని అయితే అర్థమవుతుంది. వాళ్ళ చెప్పుడు మాటలనేది వాళ్ళు బాగా మైండ్‌కి అనేది తీసుకున్నారు. సో, దానివల్ల మీ మధ్య ఒక డిస్టెన్స్ అనేది ఏర్పడింది. ప్రెజెంట్ వాళ్ళు మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటున్నారు. హ్యాపీ రిలేషన్ కావాలనైతే కోరుకుంటున్నారు. మీకెవరైతే మీకు తెలిసిన వ్యక్తుల్లో ఎవరైనా ఉండొచ్చు. మీరు హ్యాపీగా ఉండిండొచ్చు. హ్మ్. వాళ్ళు తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇది మీ చిన్ననాటి స్నేహితులైనా అయుండాలి, లేదా మీ ఫ్రెండ్స్ అయినా అయుండాలి, లేదా రిలేటివ్స్‌లో
అయిన వాళ్ళైనా అయ్యుండొచ్చు. బంధువుల్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు. మీరు ఒకప్పుడు హ్యాపీగా ఉండి, మీ మధ్య డిస్టర్బెన్సెస్ అనేది జరిగి, ఏదైతే మూవ్ ఆన్ అయ్యారో, సో, వాళ్ళు మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటున్నారు. హ్యాపీ లైఫ్ కోరుకుంటున్నారు. వీళ్ళకి డీప్ లెవెల్స్‌లో ఫీలింగ్స్ అనేది ఉన్నాయన్నమాట మీ పట్ల. అవి షేర్ చేసుకోవాలని వాళ్ళ మనసులో ఆరాటము, ఉబలాటం అనేది చాలా ఉంది. వాళ్ళు రావాలనైతే అనుకుంటున్నారు. వీళ్ళు మీకు తెలిసిన వాళ్ళే. మీరు క్లోజ్‌గా ఉండి, మీరు వీళ్ళు లాంగ్ డిస్టెన్స్‌లో అయినా ఉండిండొచ్చు. హ్మ్. సో, వాళ్ళు రావాలనేదైతే వాళ్ళకుంది. ఇక కొంతమంది ఆహ్, ఉద్యోగపరంగా జాబ్ చేస్తూ గూడా ఒక మీకొక టైమ్ ఇవ్వలేకపోయుండొచ్చు. సో, మిమ్మల్ని పట్టించుకోలేదు అనే ఫీలింగ్ వాళ్ళలో చాలా ఉంది. ఎందుకు అనంటే, వీళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఒక మంచి హోదాలో ఉన్నారు. వీళ్ళు నలుగురికి ఒక హెల్పింగ్ నేచర్ అనేది ఉంది వీళ్ళకి. నలుగురికి ఒక జడ్జిమెంట్ అనేది ఇస్తారు. ఒక సలహాలు, సూచనలు అనేది ఇస్తారు. సో, వీళ్ళెలా అంటే నేనే 10 మందికి ఒక సలహా అనేది ఇస్తాను. సో, నన్నెవరైనా తప్పు పడతారేమో అని మీ పట్ల కొంచెము లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మీతో కలవాలి, కమ్యూనికేషన్ చెయ్యాలి, రీయూనియన్ చెయ్యాలి అనేదైతే ఉంది. ఈ 3 కార్డ్స్ గూడా అవే. 3 అవే. 4 అవే వచ్చాయన్నమాట. ట్రై చేస్తున్నారు మీ పట్ల. చూస్తున్నారు. మీరెప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటారా? ఎప్పుడు ఆఫ్‌లైన్‌లో ఉంటారా? మీకోసం ఎదురు చూస్తున్నారు. మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. వీళ్ళు చైల్డిష్ మెంటాలిటీ అన్నమాట. వీళ్ళు రావడము, మిమ్మల్ని ఏడ్పించడము, మళ్ళా వెళ్ళడము, కొద్ది రోజులు బావుండడము, మళ్ళా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళుండడం ఉండేవాళ్ళు గూడా ఉన్నారిక్కడ. సో, వాళ్ళు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారన్నమాట. గమనిస్తున్నారు. సోషల్ మీడియాలో తెలుసుకుంటున్నారు మీ గురించి. హ్మ్. మీరు ఏ టైంకి ఆన్‌లైన్‌లోంచి వెళ్తారా? ఏ టైంలో ఆన్‌లైన్‌లో ఉంటారా? అని చూస్తున్నారు. ట్రై చేస్తున్నారు. మీ పిక్స్ చూసుకుంటున్నారు. మీ వీడియోస్ చూసుకుంటూ ఉన్నారు. హ్మ్. ఒకవేళ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నా, లేదా మీ స్టేటస్‌లు ఏదైనా వాట్సాప్‌లో పెడుతూ ఉంటే కూడా వాటి గురించి చూస్తున్నారు. కొంతమంది బ్లాక్ లిస్ట్‌లో ఉంటూ కూడా మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టిన తర్వాత కూడా అన్‌బ్లాక్ చేసి మీ వీడియోస్, మీ స్టేటస్‌లు చూడడం గూడా జరుగుతుంది. మీ పిక్స్ చూడడం గూడా జరుగుతుంది. ఇలా గూడా దొంగచాటుగా అయితే చూస్తున్నారు మిమ్మల్నయితే మీ పర్సన్. ఇలా అయితే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళెలా అంటే న్యూగా స్టార్ట్ చేయాలి రిలేషన్. మళ్ళా కొత్తగా ఉండాలి. మళ్ళా ప్రేమ కొత్తగా చిగురించాలి. ముందులాగా కాదు. ముందులాగా ఏడిపించారు మిమ్మల్ని బాగా. సో, అలా కాకుండా లైఫ్ హ్యాపీగా ఉండాలి. కొత్త ప్రేమ అనేది కావాలి. కొత్తగా చిగురించాలి అనేదైతే ఉంది. అందుకోసమే రీయూనియన్ కావాలనైతే కోరుకుంటున్నారు. ఎదురు చూస్తున్నారు వీళ్ళు పక్కా. ఏదైనా వీళ్ళ మనసులో ఏముంది అంటే కొత్త, కొత్త అభిమానం, కొత్త అభిరుచులు, కొత్తగా కోరుకోవడం, న్యూగా స్టార్ట్ చేయాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. న్యూ జర్నీ స్టార్ట్ చేయాలనేదైతే ఉంది వీళ్ళకి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ చూద్దాము. నంబర్ 6, నంబర్ 4, నంబర్ 5, నంబర్ 15, 10 నంబర్, 2 నంబర్, 3 నంబర్, 17 నంబర్, 6 నంబర్, 8 నంబర్, 9 నంబర్, 12 నంబర్ ఇవైతే ఉన్నారు. ఇక లెటర్స్ రాసులైతే అన్ని రాసులు ఉంటారండి. అన్ని రాసులు ఉంటారు కాబట్టి, మీకు ఏ పాయింట్స్ అయితే రెజొనేట్ అవుతున్నాయో, ఆ పాయింట్స్ వరకే తీసుకోండి. ఓకేనా?
మీకు రెజొనేట్ అవ్వలేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేయండి. ఆ మెసేజ్ అనేది మీకు తీసుకోవద్దు. చూడాలి అనుకుంటే మీరు చూడొచ్చు క్యాజువల్‌గా. మీకు రెజొనేట్ కాలేదు అనేదైతే మీరు ఫీల్ అవ్వద్దు. మీకెంత వరకు రెజొనేట్ అయితే అంతవరకు తీసుకోండి. ఓకేనా? ఇంకా 100% రెజొనేట్ అయితే కూడా నాకు ఓకే. సంతోషమే. ఫీల్ అవ్వద్దండి. క్లారిఫై చేస్తూ మనము చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఉందా? వాళ్ళు రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారా? అనుకుంటున్నారు. 6 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. 6 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ప్లీజ్ యూనివర్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి. వీళ్ళది ట్రూ లవ్వేనా? క్లారిఫికేషన్ అయితే ఇవ్వండి. రీయూనియన్ చెయ్యాలి అనుకుంటున్నారు. జెన్యూన్ పర్సన్స్ ఏనా? జెన్యూన్ లవ్వేనా? 6 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఎస్ అండి. జెన్యూన్ లవ్. ద హెరోఫెంట్ క్లారిఫికేషన్. వీళ్ళైతే జెన్యూన్ పర్సన్. వీళ్ళ ప్రేమ ఎలా ఉంది? ప్లీజ్ యూనివర్స్ ద హెరోఫెంట్ క్లారిఫికేషన్. ద హెరోఫెంట్ క్లారిఫికేషన్. వీళ్ళకి రీయూనియన్ ఉంది. ఏముంది వాళ్ళ మనసులో? జెన్యూన్ గానే ఉన్నారా? ఎస్ అండి. మిమ్మల్ని దూరం చేసుకొని కూడా వాళ్ళు ఉండలేకపోతున్నారు. రావాలని అయితే వాళ్ళ మనసులో ఉంది. మళ్ళా రీగ్రోత్ అయితే కోరుకుంటున్నారు. ఎదురు చూస్తున్నారు మీకోసం. మీ పట్ల ఎదురు చూపులు అనేది ఉంది బాగా. పేజ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. వీళ్ళది జెన్యూన్ లవ్వేనా? ప్లీజ్ పేజ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. జెన్యూన్ లవ్వేనా? ప్లీజ్ పేజ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. ఇంకా చెప్పండి. వీళ్ళు కూడా ఇష్టం ఉండే రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. రీయూనియన్ మీకైతే పక్కా రీయూనియన్స్ అయితే ఉన్నాయి. బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ పెంటికల్. ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో ప్రజెంట్ అక్కడ వాళ్ళ పరిస్థితి బాగాలేదు. వాళ్ళ మనసుకు చాలా గాయం అవుతూ ఉంది. చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. సో మీ దగ్గరికి రావాలని అయితే ఉంది. కానీ ఎక్కడో ఓ మూల స్టక్ ఎనర్జీలో ఉంటున్నారు. ఎందుకు అంటే పాస్ట్ లో తప్పు చేశారు కదా! ఏదైతే థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని మీ మనసు గాయపరిచారో, సో అదైతే మైండ్‌కి తీసుకుంటున్నారు. ఒక మీకు మీ ముందుకు వచ్చినా కానీ చెప్పలేకుండా స్టక్ ఎనర్జీలో ఉన్నారన్నమాట వీళ్ళు. సో ఉన్నారు కానీ వీళ్ళు రీయూనియన్ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు. పాస్ట్ లో ఏదైతే మీ మధ్య డిస్టర్బెన్సెస్ అనేది జరిగాయో, గొడవలు జరిగాయో అవి డీప్ లెవెల్‌లో జరిగాయన్నమాట. చాలా చాలా డీప్ లెవెల్‌లో అనేది జరిగాయి. ప్రాబ్లమ్ చాలా తీవ్రంగా అనేది ఉందన్నమాట. ఉన్నింది. సో, తేరుకోలేము అనిపించింది. కలుస్తామా, కలవము అనేది గూడా మీ మనసులో ఇప్పటికి గూడా ఉండొచ్చు. కానీ ఇది కొంతకాలం తర్వాత అయితే సర్దుకుంటుంది. ఎందుకు అనంటే ఏదైతే మీ మధ్య గొడవలొచ్చి బ్రేకప్ అనేది వచ్చిందో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. మళ్ళా రీగ్రోత్ అయితే మీకుంది. సో, అలా రీగ్రోత్ ఉంది కాబట్టి మళ్ళా మీ రిలేషన్ సక్సెస్ చేయాలనేదైతే మీ పర్సన్‌కైతే ఉంది. ఎందుకంటే వీళ్ళకి డీప్ లెవెల్‌లో ఫీలింగ్స్ అనేదున్నాయి.
వీళ్ళు ఒక నిజాయితీ పరులు. అంటే వీళ్ళని చూసి ఎదుటి వాళ్ళు కూడా వీళ్ళలాగా ఉండాలి అనుకునేంత మెంటాలిటీ కలిగిన వాళ్ళు వీళ్ళు. సో, వీళ్ళు అలా ఉన్నారన్నమాట. వీళ్ళు మీ మధ్య ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చి లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నా, మీకు దూరమైన వాళ్ళు రిలేషన్ సక్సెస్ చేయాలనేదైతే ఉంది వీళ్ళకి. వీళ్ళు ఒక ప్రాజెక్ట్‌గా అవ్వచ్చు, లేదా తన జాబ్‌లో ఏదైనా తన కెరియర్‌లో ఒక సక్సెస్ గ్రోత్ అనేది సాధించుకున్నారన్నమాట. వీళ్ళు కష్టపడి సాధించుకున్నారు ఆ గ్రోత్ అనేది. సో, అది చెప్పుకోవడానికి మీరు కావాలి వాళ్ళకి. సో, ఆ గ్రోత్ అనేది సాధించారు. ఆ గ్రోత్ కోసము మీరు కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ అనేది ఇచ్చారన్నమాట. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య గూడా లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు కాబట్టి, మీ రిలేషన్ లాంగ్ డిస్టెన్స్‌లో అనేది ఉంది కాబట్టి, ప్రెజెంట్ వాళ్ళకి ఈ విజయాన్ని మీకు చూపించాలి అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. మీ మధ్య ప్రాబ్లమ్స్ వల్లే మీరు గొడవలయ్యాయి మీకు. మనీ ప్రాబ్లమ్స్ అయినా అయుండాలి. మీ బిజినెస్‌లో తేరుకోలేని ఒక బ్రేక్ అనేది పడింది మీ లైఫ్‌లో. దానివల్ల ఇద్దరి మధ్య గొడవలనేది జరిగాయి. ఆ గొడవలు మీ మీ బ్రేకప్‌కి కారణమైంది. సో, ఇప్పుడు వాళ్ళు ఒక విజయం అనేది సాధించారన్నమాట. ఆ విజయం సాధించారు. వాళ్ళు మీ దగ్గరికి రావాలని ఒక తేజోవంతంగా అంటే ఒక ప్యూరిటీగా మీ ముందుకు రావాలనైతే వాళ్ళనుకుంటున్నారు. వాళ్ళ సక్సెస్, వాళ్ళ విజయాన్ని మీకు చూపించాలి, మీకు చెప్పుకోవాలి, మీతో షేర్ చేసుకోవాలి అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. సో, వీళ్ళకి డీప్ లెవెల్‌లో ఫీలింగ్స్ అనేదున్నాయి. వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళకి ఎవరు లేరు. ఉన్నా కానీ మీరు అంత కేరింగ్ తీసుకుంటారు కాబట్టి, మీకు చెప్పుకోవాలని ఆసైతే ఉంది వాళ్ళకి. సో, మీ దగ్గరికి రావాలి, రీయూనియన్ చేయాలి అనేదైతే ఉన్నారు. మీకు రీయూనియన్ అయితే అవుతుంది. కొంతమందికి 6 నంబర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ 6 నంబర్ అయితే చూపిస్తుంది. 6 నంబర్ అనేది క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఉంటే మీ లక్ బావుంటే 6 అవర్స్ పట్టొచ్చు, 6 డేస్ పట్టొచ్చు, 6 వీక్స్ పట్టొచ్చు. లేదా కొంచెం టైం పట్టొచ్చు. 6 మంత్స్ గూడా పట్టొచ్చు. ఇలా అయితే ఉన్నారు. సో, ఇంకా కొంతమంది ఎలా ఉన్నారు అనంటే, వీళ్ళెలా ఉన్నారు అంటే, వీళ్ళు ఏదైతే నలుగురికి సహాయం చేస్తూ, నలుగురికి ఒక జడ్జిమెంట్ ఇస్తూ, ఒక పెద్ద మనిషి హోదాలో సలహాలు, సూచనలు ఇచ్చే వ్యక్తి, ఆ వ్యక్తి దాని కోసమే కొంచెము సొసైటీ కోసము మిమ్మల్ని దూరం చేసుకున్నట్లు అనిపిస్తూ ఉంది. సో, ఏదైతే మీ ఇద్దరి మధ్య ఎండ్ అయిన రిలేషన్ లాంగ్ డిస్టెన్స్ చూపిస్తూ ఉంది. సో, వాళ్ళు మళ్ళా మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటున్నారు. ఎండ్ అయిపోయిన రిలేషన్ రీగ్రోత్ అవ్వాలనైతే కోరుకుంటున్నారు. మీకోసం ఎదురు చూస్తున్నారు. మీకు అరేంజ్డ్ మ్యారేజ్ లేదా వీళ్ళు గైడెన్స్ కోసమైతే చూస్తున్నారన్నమాట. ఎవరి దగ్గరైనా సలహాలు, సూచనలైతే పాటిస్తున్నారు వీళ్ళు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి ఎలాగైనా అనేదైతే ఉంది వీళ్ళకి. సో, వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అనేదైతే ఉన్నారు. ఒకవేళ మీకు మ్యారేజ్ అయింటే కూడా మీ ముందుకు వచ్చి ఏదైనా ఆ ప్రాబ్లమ్స్ అనేది ఏవైతే ఉన్నాయో, ఎందుకోసము మీకు దూరమయ్యారో, వాళ్ళు మీ గురించి ఎంత ఎదురు చూసారో అవి చెప్పుకోవాలని గూడా వీళ్ళకనిపిస్తూ ఉందన్నమాట. వీళ్ళు చాలా నిజాయితీ పరులు. ప్యూర్ అండ్ కామ్‌నెస్. అంటే వీళ్ళు సలహాలు, సూచనలు ఇస్తారు కాబట్టి సొసైటీకి భయపడ్డారే కానీ స్వచ్ఛమైన మనసు. చాలా స్వచ్ఛమైన మనసన్నమాట. గౌరవించడం నలుగురిని. ఎప్పుడు ఏది ఎలా హ్యాండిల్ చేయాలో వీళ్ళకి బాగా తెలుసు. ఒక పెద్ద మనిషి హోదాలో అనేది వీళ్ళుంటారు. సో, వాళ్ళు మీకోసము ఎదురు చూస్తున్నారు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనైతే ఉంది. ఎండ్ అయిపోయిన రిలేషన్ రీగ్రోత్ కావాలనైతే కోరుకుంటున్నారు. కొంతమందికి ఈ రిలేషన్ 7 డేస్ పట్టొచ్చు, 7 వీక్స్ పట్టొచ్చు, 7 మంత్స్ గూడా పట్టొచ్చు. ఇంకా వీళ్ళైతే
చెప్పాను గదా! వీళ్ళది చైల్డిష్ మెంటాలిటీ, దూకుడు స్వభావము, ఇష్టముంది అంటారు. ఇష్టముంది ఎక్కడ అట్రాక్ట్ అవుతూ ఉంటారన్నమాట. కొత్త కొత్తగా కొత్త కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి అలా అడిక్ట్ అవుతూ ఉంటారన్నమాట. వెంటనే బుట్టలో పడిపోతారు వీళ్ళు. హ్మ్. వీళ్ళెలా అంటే మీ మీద ఇష్టం. వీళ్ళు ఇంకా ఎక్కువ ఆహ్, ఆనందంగా ఉండడానికి ట్రై జేస్తారు. హ్యాపీగా, ఎంజాయ్‌గా ఉండడానికి ట్రై జేస్తారన్నమాట వీళ్ళు. వీళ్ళైతే మీ లైఫ్‌లోకి రావాలనైతే అనుకుంటున్నారు. ఎందుకంటే మీ మీద ఇష్టంతోని. మీ మీద ప్రేమ, ఆకర్షణ, అట్రాక్షన్ అన్నీ ఉన్నాయి. సో, రీయూనియన్ చేయాలనైతే అనుకుంటున్నారు. మీరు వాళ్ళ లైఫ్‌లో ఉన్నారంటే వాళ్ళకి హ్యాపీగా అన్నీ జరిగిపోతాయన్నమాట. వాళ్ళ లైఫే ఒక ఎంజాయ్‌మెంట్‌గా అనేదుంటుంది. సో, వాళ్ళు చూస్తున్నారు. మీకోసము మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. మీ గురించి చెప్పాలంటే తనిఖీ జేస్తున్నారు. ఏం జేస్తున్నారా వీళ్ళు? ఎప్పుడు ఎలా ఉంటున్నారా? ఎప్పుడు ఆఫ్‌లైన్‌లో ఉంటారా? ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటారా? హ్మ్. నన్నే గమనిస్తున్నారా? లేకపోతే ఇంకేదైనా ఉందా? వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారా? వీళ్ళు ఇంకెవరినైనా ఇష్టపడ్డారా? నా కోసమే ఎదురు చూస్తున్నారా? అనేదైతే వీళ్ళ మనసులో ఉంది. సో, వీళ్ళు రీయూనియన్ కావాలనైతే కోరుకుంటున్నారు. మీకు ఉండొచ్చు. కొంతమందికి 3 వీక్స్, 3 డేస్, 3 మంత్స్ వరకైతే ఉంది. నేను చెప్పిన ఫైల్స్‌లో మీకు ఏది రెసొనేట్ అయితే ఆ పాయింట్స్ వరకే తీసుకోండి. ఓకేనా అండి? ఇవాల్టి రీడింగ్ అయితే ఇది. మీకు రెసొనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఎంత వరకు రెసొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ రీడింగ్స్ తీసుకుంటూ మీ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలనేవి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రీడింగ్ ఇచ్చాక మీ ఫీడ్‌బ్యాక్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నాకు కూడా తెలియాలి గదా! సో, ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నందుకు థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా. ఓకే అండి. బాయ్. మరో రీడింగ్‌తో నేను మీ ముందైతే ఉంటాను. బాయ్ అండి. మీ పర్సన్ అయితే ఇలా చూస్తున్నారు. ఓకేనా? బాయ్. మీకు రీయూనియన్స్ అయితే ఉన్నాయి. పక్కా.